యుద్ధం, మార్కెట్ పతనం మరియు మీ పెట్టుబడి మీరు తెలుసుకోవలసిన నిజాలు. యుద్ధం మొదలైంది, మార్కెట్ కుప్పగొలుతుంది, బంగారు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేయాలా లేక మరిన్ని కొనాలా? ఇలాంటి ఆందోళనలో మీరు ఉంటే ఈ వీడియో మీకోసమే. నమస్తే, నేను మీ ఫక్రుద్దీన్, ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ రోజు మనం మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో ఒక ఇన్వెస్టర్ గా మనం చేయవలసిన 5 ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. యుద్ధం అంటే భయపడాలా? యుద్ధం అనేది మార్కెట్ కు ఒక స్ట్రెస్ టెస్ట్ లాంటిది. ఇది అంతం కాదు. గత 85 ఏళ్లలో జరిగిన 40 యుద్ధాలలో గమనిస్తే మార్కెట్ పడిపోయిన ప్రతిసారి 1 నుండి 3 నెలల్లో తిరిగి పుంజుకుంది. అవకాశం చాలా సార్లు యుద్ధం తరువాత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ఎదుగుతుంది. కాబట్టి ఇప్పుడు పానిక్ బటన్ నొక్కకండి. పైన కనబడుతున్న కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. 1990 గల్ఫ్ వార్ లో మార్కెట్ 14% నష్టపోయి యుద్ధం అయిపోయిన 6 నెలల తర్వాత 65% పెరిగింది. 1999 కార్గిల్ వార్ సమయంలో మార్కెట్ నష్టపోయిన 11% 6 నెలల కాలంలో 40% ఎగబాకింది. 2022 రష్యన్ యుక్రెయిన్ వార్ లోను 11% నష్టాలు 6 నెలల్లో 25% ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాయి. 2 బంగారం మరియు ఎఫ్డీల పరిస్థితి. బంగారం ఆల్ టైమ్ హైలో ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ అనేది ప్రమాదం జరగక ముందే తీసుకోవాలి. ఇప్పుడు అందరూ కొంటున్నారని మీరు భారీగా కొనకండి. మీ పోర్ట్ఫోలియోలో కేవలం 5 to 10% మాత్రమే బంగారం ఉండాలి. గోల్డ్ ఏ రకమైన రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసే ఇన్వెస్ట్మెంట్ కాదు అని గమనించండి. ఫిక్స్డ్ డిపాజిట్ యుద్ధం వచ్చినా, మార్కెట్ పడినా మీ ఎఫ్డి రిటర్న్ మారవు. అది ఒక షాక్ అబ్జర్వర్ లాంటిది. కానీ మార్కెట్ పడిపోయిన తర్వాత భయంతో ఈక్విటీ అమ్మేసి ఎఫ్డీలో వెళ్ళడం తప్పుడు నిర్ణయం అవుతుంది. థర్డ్ పాయింట్, అసలు నష్టపోయేది ఎవరు? నష్టం వర్సెస్ వాల్యూ తగ్గడం. మీ ఎస్ఐపి లేదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ విలువ తగ్గవచ్చు, కానీ మీరు అమ్మనంత వరకు అది నష్టం కాదు. అది కేవలం పేపర్ మీద తగ్గిన విలువ మాత్రమే. మీరు పానిక్ అయ్యి అమ్మినప్పుడే నోషనల్ లాసెస్ లను రియల్ లాసెస్ గా మీరు మారుస్తారు. 4 రియల్ లాసెస్. నిజంగా డబ్బు నష్టపోయేది ఎవరంటే డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసేవారు. అప్పు తెచ్చి ట్రేడింగ్ చేసేవారు మార్కెట్ పడితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు. 5 ఈ స్టేజ్ లో మీరు ఏం చేయాలి? ఏమి చేయకపోవడమే గొప్ప సలహా. మార్కెట్ అరుస్తున్నప్పుడు ప్రశాంతంగా ఏమి చేయకుండా ఉండడమే అతి పెద్ద ఫైనాన్షియల్ లిటరసీ. మీ ఎసెట్ అలొకేషన్ సరిగ్గా ఉంటే మీ ప్లాన్ కు కట్టుబడి ఉండండి. ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఒక అవకాశంగా గుర్తించండి. మీ పరిస్థితులు అనుకూలిస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ ను పెంచండి. మార్కెట్ లో ఎక్కువ సంపాదిస్తున్న వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అసలు ఈ అవకాశాల కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మీకు భయం అనిపించవచ్చు, కానీ 5 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇదే మీకు గొప్ప పెట్టుబడి అవకాశంగా కనిపిస్తుంది. బైలో అనేది ఎప్పుడు సీక్రెట్ మంత్రం. సారాంశ ఫైనల్ గా, మార్కెట్ ఒడిదుడుకులో ఈక్విటీ స్వభావం. భయపడి వెనక్కి తగ్గకండి. క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆర్థిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫక్రుద్దీన్, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్. జై హింద్, జై భారత్.